7 ఎకరాలు పత్తి. 7 ఎకరాలు. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు బిట్టు మంది? 2 బాతిక. ఏ వెరైటీ వేసారన్న? స్విఫ్ట్ మొత్తం ఒక వెరైటీ. మరి ఫస్ట్ తప్ప ఏమైనా మందులు వేసారా? మందు 20 వేసిన 20 కానీ అది దాని పేరు ఉంది, యూపీఎల్ కంపెనీ వాళ్ళు ప్యాకెట్లు వేసి న్యూ వెరైటీ వేసారు. పర్వాలేదా? బాగానే ఉందా? బాగానే ఉంది, మంచిగానే ఉంది రిజల్ట్ కూడా. ఇంకా పై మందులు ఏమైనా స్ప్రేయింగ్ చేశారు? మందు కూడా 2 kgs ఫర్ ఎకరం అండి. ఇప్పుడు ఈ గత 5-6 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు స్టార్ట్ అయినా కూడా మొక్క ఏ విధంగా కూడా డ్యామేజ్ కాకుండా హెల్తీగా చాలా నీట్గా గ్రోతింగ్ వస్తుందండి. కింద నుంచి బ్రాంచెస్ విపరీతంగా రావడం జరిగింది. తర్వాత కూడా పర్వాలేదు నాకు మీరు వేసిన కారణం కూడా బాగానే కూడా మంచిగా నల్లగా ఉంది. కింద నుంచి మంచి ఫలం వస్తుంది. ముట్ట కట్టుకొని వస్తుంది చెట్టు కూడా. ఒకసారి చూపెట్టుతాము, చెట్లు కూడా బాగున్నాయి నీట్గా. అసలు కింద నుంచి ఉంది, మన మొక్క కూడా పడకుండా కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి. మంచిగా నుంచి వస్తున్నాయి, కింద అడుగు నుంచి వస్తున్నాయి. బాగుంది చెట్టు కూడా. ఎన్ని రోజులు నేను వేసేది మన న్యూ రూట్ వేసేసి 15 రోజులు దాటింది. 15 రోజులు దాటింది. బాగానే ఉంది. పక్క చేనుకి మీ చేనుకి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మామూలుగా పెట్టుబడి ఎంత వస్తుందన్న మనకి ఎకరానికి? ఏది మన స్టార్టింగ్ దుక్కి కాడ నుంచి అయితే 30,000 దాకా వస్తుంది. 30,000 వస్తుంది. ఏదో మన పత్తి కూడా హై రేట్ ఉంటే మనకి గిట్టుబాటు ఉంటుంది, లేకపోతే సరిపోతుంది వాటికి. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది 15 రోజులకి ఇంత డిఫరెంట్ అంటే. ఇది కింద గ్యాప్ లేకుండా వచ్చింది బ్రాంచెస్. ఇప్పుడు వేసిన దానికి ఏ దానికి చాలా డిఫరెంట్. ఏం దానికి ఇక్కడ నుంచి వస్తుంది, మీకు కింద నుంచి వచ్చింది. గ్రోత్ కూడా బాగుంది, మొక్క కూడా హెల్త్ కూడా మంచిగా నీట్గా ఉంది, హెల్తీగా ఉంది మొక్క కూడా. ఇంత మాలకు కూడా ఇంత మంచిగా ఉందంటే గ్రేటే మరి. అసలు కొన్ని చేలు అయితే ఎరుపై పండాకు రాలిపోవడం కానీ, కొంచెం నీరు వచ్చినట్టుగా ముఖం మార్చుకుని అలా ఉంటుంది. ఇది నీట్గా హెల్తీగా బాగుంది చేను కూడా. చెప్పండి, మీ ఉన్న ఇంకా మిగతా వాటికి కూడా వేసుకుంటారా న్యూ రూట్? వేస్తామండి, ఇప్పుడు వేసుకుంటారు. అందుకే దానికి షాంపుల్ కానీ 2 ఎకరాలకి వేసినాం. ఇప్పుడు బాగుంది కాబట్టి ఇప్పుడు మిగతా వాటికి వేయాలి. ఇప్పుడు మన పక్క చేనుకి మీ చేనుకి చాలా డిఫరెంట్ ఉంది అప్పటికి ఇప్పటికి. నేను చెప్పిన మా వాళ్ళకి కూడా చెబితే చూశారు, వేస్తున్నారు. కాకపోతే వానలుగా ఊరిపోతే. ఇప్పుడు ఇది ఏం చేయలేవో కొంచెం పండు బారిపోయి పండాకు వచ్చి మొక్క కూడా సాఫీగా వస్తుంది తప్ప ఇట్లా కింద పొలాలు పెట్టుకున్నారు. డైరెక్ట్ సాగు వచ్చేస్తుంది. అది కూడా దీనిలాగా నీట్గా రావట్లే. ఎక్సలెంట్ ఉంది చెట్టు. కొన్ని చేలలో చూస్తే ఆకు మొత్తం పసుపు కలర్లో వారి తర్వాత ముఖం మార్చుకున్నట్టుగా అలా ఉంది. ఏది మన వాటర్ స్టోరేజ్ అయ్యాయినట్టుగా నీట్గా వచ్చాను కూడా. ఇప్పుడు ఎన్ని కట్టినారు చొప్పున అప్పుడు వేసుకున్నారు. సరే అన్న మరి.